నీకు ఆ కన్ను ఉంటేనే నువ్వు ఆ పిక్చర్ని తీసుకోగలుగుతావు. నీకు ఆ చెవి ఉంటేనే నువ్వు దాన్ని స్వీకరించగలుగుతావు. నీకు ఆ ముక్కు ఉంటేనే నువ్వు ఆయన కార్యాలను ఆగ్రహించగలుగుతావు. లేకపోతే కష్టం. ఇప్పుడు ఆల్రెడీ మీరు అందరూ కూడా విశ్వాసులే. అయితే ఆ విశ్వాసంలో అందరూ ఒకే స్థాయిలో లేరు. కొంచెం విశ్వాసం కలిగిన వాళ్ళు, మరికొంచెం విశ్వాసం కలిగిన వాళ్ళు, ఇంకొంచెం. నేను చెప్తున్నాను, ఆత్మశక్తి ఎంత ఉంటే అంత కార్యాలు వస్తాయి అన్నట్టు, విశ్వాసం ఎంత ఉంటే అంత శక్తి పొందుకుంటాం. ఇప్పుడు ఈ పాత్ర ఉందమ్మా, చిన్న ఎగ్జాంపుల్, మళ్ళీ గ్లాసే చూపిస్తున్నాను నేను. అన్ని ఎగ్జాంపుల్స్కి ఇదే సరిపోతుంది. ఇప్పుడు ఈ గ్లాస్ ఉంది, ఇందులో నేను ఒక 100 లీటర్ల నీళ్లు పోయాలనుకుంటున్నాను, కుదిరిద్దా? లీటర్ నీళ్ళు, 30 లీటర్ నీళ్ళు కష్టం. నాకు తెలిసి ఒక 2 అంటే ½ లీటర్ పట్టిద్దేమో దీనిలో. అంటే ఇదున్న పొజిషన్కి, ఇదున్న స్థాయికి ఒక ½ లీటర్ నీళ్లు మాత్రమే దీనిలో పోసుకొని వాడుకోగలుగుతాం. ఓకేనా? అది అది దీనిలో ఎంత మాత్రం పోయగలుగుతాం? ఇది ½ లీటరు, ఇది 1 లీటరు. దీనిలో 100 లీటర్లు ఆశించగలమా? దీనిలో పావు, దీనిలో రైట్. మరి దీనిలో ఏమాత్రం? ఒక 3, 4, అవునా? రైట్. పావు గ్లాసు ఉంది కదా, అది పావు పట్టిన గ్లాసు ఎంతమంది దప్పికి తీర్చిద్ది? ఎంతమందికి దీవెనకరంగా ఉండగలిగిద్ది? ఒకరికి. లీటరు 4 పావులు, 4 తాగొచ్చు. మరి ఏకంగా 5 లీటర్లు, లేదా 4 లీటర్లే అనుకో, 16 మంది. ½ లీటర్ అంత విశ్వాసం కలిగినోడు అంతే పొందుతాడు, అంత మాత్రమే ఇతరులకు దీవెనకరంగా ఉంటాడు. లీటర్ పొందినోడు అంతే ఉంటాడు, అంత మాత్రమే దీవెనకరంగా ఉండాలి. ఇంత విశ్వాసం కలిగి ఇంత శక్తి పొందినోడు ఎంతమందికి దీవెనకరంగా ఉంటాడు? ఊహించండి ఒక్కసారి. ఇంకా పెద్దది లేదు, ఉంటే అది కూడా ఎత్తి చూపించేవాడిని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాయనా, కళ్ళు లేని వాళ్ళని నేను ఎగతాళి చేయటల్లా. భౌతికంగా కళ్ళు లేకపోయినా ఆత్మీయ నేత్రాలు వెలిగించబడి గొప్ప సేవ చేస్తున్న సేవకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. నేను గద్దించి మాట్లాడుతుంది ఆత్మీయ గుడ్డితనంతో ఉన్నోళ్ళు. వాళ్ళు ఒరిజినల్ గుడ్డోళ్ళు. ఆత్మీయ గుడ్డితనం అంటారు చూడు, వాళ్ళు ఒరిజినల్ గుడ్డోళ్ళు. ఇప్పుడు విశ్వాసం అందరిది ఒకే స్థాయిలో ఉందా? కొంతమందిది ఎలా ఉంటే, కొంతమంది ఇందాక నేను రెండో చూపించినట్లు, అలాగే బిందె టైప్ చూపించింది కదా, అట్లా. ఇక్కడ ఏ స్థాయిలో మన విశ్వాసాన్ని వ్యక్తపరచగలుగుతామో ఆ స్థాయిలో దేవుని సంగతుల్ని గ్రహించుకోగలుగుతాం. కన్ను గ్రహించిద్ది, చెవి గ్రహించిద్ది, ముక్కు గ్రహించిద్ది, చర్మము గ్రహించిద్ది. గ్రహించుట అంటే స్వీకరించుట అని అర్థం. అర్థమైందా? స్తోత్రం చెప్పండి. అలాగే మనలో విశ్వాసం అనే కన్ను దేవుని కార్యాలను గ్రహించిద్ది, విశ్వాసం అనే చెవి దేవుని కార్యాలను గ్రహించిద్ది, విశ్వాసం అనే ముక్కు దేవుని కార్యాలను గ్రహించగలిగిద్ది, స్వీకరించిద్ది. అట్లాగా నువ్వు విశ్వాస విషయమే సాధకం చేయబడాలి. దేవభక్తి సాధన విషయంలో నీకు నీవే సాధకం చేసుకున్నాడు కదా. ఇప్పుడు విశ్వాసాన్ని గురించి వివరించాను. సో దేవుడిని నువ్వు ఎలా చూస్తావో ఆ స్థాయిలోనే దేవుని కార్యాలు నీకు అందుతాయి. ఒక వైద్యుడి కంటే తక్కువ వాడిగా నువ్వు దేవుడిని చూసావు అనుకో, వినండి బాగా చెప్తున్నాను. ఒక వైద్యుడి కంటే తక్కువ వాడిగా దేవుడిని నువ్వు చూసావు అనుకో, దేవుని దగ్గర నుండి వైద్యుని కంటే తక్కువ సాయం మాత్రమే పొందగలవు. వైద్యులకే వైద్యుడు పరమ వైద్యుడు అని నువ్వు దేవుణ్ణి విశ్వసించగలిగితే వైద్యుడికి వల్లగాంది కూడా నీ జీవితంలో దేవుడు చేయగలుగుతాడు. మనం ప్రార్థన అయితే చేస్తాం. నువ్వు డాక్టర్లకే డాక్టర్, వైద్యులకే వైద్యుడు, పరమ వైద్యుడు తండ్రి అంటాం.
అలాగని నీవు నమ్ముచున్నావా అని అడుగుతాడు ఆయన. అంత నమ్మకం లేదులే కానీ ప్రభా. మరి ప్రార్థన భలే చేశావే, మరి అంత విశ్వసించగలవా? ఆ కార్యం చూస్తావు. కొంతమంది ఎట్లా చూస్తారు దేవుణ్ణి? నువ్వు ఏ స్థాయిలో దేవుణ్ణి చూస్తావో ఆ స్థాయిలోనే దేవుని దగ్గర నుండి నువ్వు ఫలాన్ని పొందగలవు. నీకు తెలుసా, నీ విశ్వాసపు పరిధి చేత దేవుని నువ్వు పరిమితం చేస్తావు. నీ విశ్వాసపు పరిధిలో దేవుడు పరిమితం అవుతాడు అనేది గుర్తుపెట్టుకో.